హాయ్, దిస్ ఇస్ పద్మ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ ఆఫ్ ఇండియా. నేను ఈ రోజు గోధుమ పిండితో నెయ్యి అప్పమ్మలు తయారు చేస్తున్నాను. ఇన్స్టెంట్ స్వీట్. దానికోసం ఒక కప్పుడేమో గోధుమ పిండిని తీసుకోవాలి, ఒక 2 to 3 స్పూన్స్ మైదా పిండి, ఒక 1 or 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ తప్పకుండా తీసుకోండి. ఒక చిటికెడు ఉప్పును వేసుకోవాలి. ఒక స్పూన్ ఏమో ఇక్కడ నేను సోపుని తీసుకున్నాను. ఫినల్ సీడ్స్ అంటారు కదా, వాటిని తీసేసుకుని చక్కగా కలిపేసుకోవాలి. ఒక చిన్న డేక్షిలో హాఫ్ కప్పు బెల్లాన్ని, హాఫ్ కప్ ఏమో షుగర్ని, హాఫ్ కప్పు వాటర్ని తీసేసుకుని ఈ బెల్లమును చీని డైల్యూట్ అయ్యే వరకు కరిగించుకుంటే చాలు. దానికి పాకం చేయాల్సిన అవసరం లేదు. బెల్లమును చీని కరిగిపోయిన తర్వాత అందులో క్రష్ చేసుకున్న ఇలాచీ పౌడర్ను కూడా వేసుకోండి. దీన్ని కాస్త చల్లారబెట్టుకోండి. తర్వాత ఇంకొక చిన్న ప్యాన్ లో ఒక 2 to 3 స్పూన్స్ ఘీ వేసేసుకొని అందులోనేమో చిన్న కొబ్బరి ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. అందులో మరికొన్ని జీడిపప్పు పలుకులను వేసేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చిన్న లో ఫ్లేమ్ లో మాత్రమే వేయించుకోవాలి. తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పిండి మిశ్రమంలో బెల్లము ప్లస్ చీనీ మిశ్రమం ఉంది కదా, అది వేసేసుకుని చక్కగా కలుపుకోవాలి. తగినన్ని వాటర్ను వేసేసుకోవాలి. ఒకవేళ వాటర్ వేసుకున్న తర్వాత మీకు బ్యాటర్ గాని పల్చగా అయ్యింది అనిపిస్తే అప్పుడు మీరు మరి కాస్త పిండిని కలుపుకొని బ్యాటర్ను బ్యాలెన్స్ చేసుకోండి. తగినన్న వాటర్ను వేసేసుకుని ఇలాగా కలుపుతా ఉండాలి. కలుపుకున్న తర్వాతని ముందుగా వేయించుకున్న జీడిపప్పు ప్లస్ కొబ్బరి ముక్కలతో సహా నేతిని కూడా అందులో వేసేసుకుని ఒకే డైరెక్షన్ లో ఒక 5 minutes బాగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత కొంచెం కొబ్బరి కూరను కూడా వేసుకోవాలి. కొబ్బరి కూరను కూడా వేసేసుకుని మరొక 2 to 3 minutes బాగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ని ఎంత బాగా కలుపుకుంటే అంత ఫ్లఫీగా వస్తాయన్నమాట నెయ్యప్పములు. ఇగో ఇలాగా ఫ్లోయింగ్ జారుడ్ కన్సిస్టెన్సీ అయితే చాలు. దోశ బ్యాటర్ కన్నా కాస్త థిక్గా ఉండాలి. ఒక చిటికెడు ఇక్కడ నేను చూసారా బేకింగ్ సోడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దాన్ని కూడా ఒక 1-2 minutes కలుపుకున్న తర్వాత ఒక 15 to 20 minutes నానబెట్టుకుంటే చాలు. 20 minutes తర్వాతని ఈ బ్యాటర్ చక్కగా నానిపోయింది. నానిపోయిన తర్వాతని ఈ నెయ్యి అప్పం స్టాండ్ లోనేమో కాస్త నూనెను గాని నేతిని గాని వేసేసుకుని అందులో ఒక గుంట గరిట సహాయంతో ఏమో చిన్న చిన్న అప్పముల్లా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత 2 to 3 minutes కాస్త వేడి చేసుకోండి అప్పం ప్యాన్ ని. వేడి చేసుకున్న తర్వాతనే అందులో నూనెని గాని నేతిని గాని వేసేసుకుని గుంట గరిట సహాయంతో చిన్న చిన్న అప్పములుగా ఇలా వేసేసుకుని ఒక 3 minutes ఉడకబెట్టుకోవాలి. 3 minutes తర్వాత మూత తీసేసి మళ్ళీ రెండో వైపు మరొక 2 to 3 minutes ఫ్లిప్ చేసేసి ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాతనేమో అందులో కాస్త నూనెని గాని నేతిని గాని మళ్ళీ స్ప్రింకల్ చేసుకుని ఒక బ్రష్ సహాయంతో పాలిష్ చేసుకోవాలి. ఇలాగా అలా చేసుకుంటే నూనె గాని నెయ్యి గాని అందులో అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. తర్వాతని ఒక 2 minutes తర్వాతని వీటిని ప్లేట్లో తీసేసుకోవడమేను. ఫస్ట్ సెంటర్ లో ఉన్నవి తీసేసుకున్న తర్వాత సైడ్ లో ఉన్నవి మధ్యలో వేసేసుకుని ఒక 1 minute ఉంచుకుంటే చాలు. ఆల్రెడీ ఉడికిపోయి కానీ మరి కాస్త ఉడికించుకుంటే మంచి కలర్ వస్తుందని అలా చెప్పాను అనమాట. చూసారా ఎంత సూపర్ సాఫ్ట్ గా బ్యూటిఫుల్ గా వచ్చాయి. ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. నేతి ఫ్లేవర్ తో మెత్తగా చాలా అంటే చాలా బాగుంటాయి. ఫెస్టివల్ సీజన్ లో అయితే ఫెస్టివల్ సీజన్ తీపి తినాలనుకుంటుంటే అప్పుడు చేసుకోండి.